అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీసులకు సవాల్గా మారిన పాత నేరస్తుడు రౌతు మల్లేష్ను నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల కోర్టుల్లో 66 కేసులలో విచారణలో ముద్దాయిగా ఉన్న మల్లేష్ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నర్సీపట్నం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం రామ్ నరేష్ గంజాయి అక్రమ రవాణా కేసులో నేరస్తుడిగా ఉన్నాడు. అయితే చోరీలు చేస్తూ చోరీ చేసిన వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడి వద్ద నుంచి 22 కేజీల గంజాయి, 138 గ్రాముల బంగారు ఆభరణాలను, 20 తులాల వెండి ఆభరణాలను, 45,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. 137.930 గ్రాములు అంటే సుమారుగా 138 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత క్యాష్ కూడా 45,000 రూపీస్ క్యాష్, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3 కత్తులు స్వాధీనం చేయడం జరిగింది. అదే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి, ఎక్కడిది అంటే గంజా ఏజెన్సీ నుంచి కొనుక్కొని గంజా వ్యాపారం కూడా చేస్తున్నాం, తీసుకొచ్చి ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా ఇంతకుముందు కూడా పాతగా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ రౌతు మల్లేష్ అన్న ఆయన ప్రజెంట్ మనకి ఇక్కడ ఎస్సీ కాలనీ దగ్గర నివాసం ఉంటున్నాడు. ఇంతకుముందు ఈయన 29/1/2025 మీకు అందరికీ తెలుసు, ఎస్సీ కాలనీలో ఉన్న శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం, ఆ రోజే కొన్ని అంబులెన్స్లని ధ్వంసం చేయడం, అట్లాగే ఒక ఇంట్లో దూరి వాళ్ళ తాలూకా ఇంట్లో వస్తువుల్ని కాల్చడం, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం, గారా దుర్గాప్రసాద్ అని చెప్పి